శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా అత్రి మహర్షి సంతతి గురించి చెప్పుకుంటూ ఉన్నామండి. అత్రి మహామునికి బ్రహ్మహంసగా చంద్రుడు పుట్టాడు. విష్ణుని అవతారముగా యోగ విద్యామూర్తి యగు దత్తుడు పుట్టాడు. శివుని అంశలో దుర్వాసుడు పుట్టాడు. అంటే త్రిమూర్తులు కూడా వారి వారి అంశాలతో పుట్టారని చెప్పుకున్నాం కదండి. అలాగే అంగిరసునకు స్వారోచిష మన్వంతరమున పుట్టిన పుత్రులు ఉచధ్యుడు, బృహస్పతి. ఈ ఇద్దరు స్వారోచిష మన్వంతరమున పుట్టారండి, అంగిరసునకు పుట్టారు. అంటే అత్రి మహర్షి సంతతి అయిపోయిన తర్వాత ఈ స్వయంభూమను యొక్క శ్రద్ధ అనే కూతుర్ని అంగిరసుడు వివాహమాడాడు. ఆయనకి స్వారోచిష మన్వంతరమున పుట్టిన పుత్రులు ఉచధ్యుడు, బృహస్పతి. పులస్త్య మహర్షి మనుపుత్రికయకు హవిర్భుక్కును పెండ్లి ఆడెను. హవిర్భుక్ అంటే ఏంటండి? మాస్టర్ చెప్తున్నారు. హవిర్భుక్ అనగా హోమద్రవ్యమును భుజించునది అని అర్థము. హవిర్భుక్కు అంటే హోమద్రవ్యాన్ని భుజించునది. ఆహార స్వీకరణ శక్తి ఈమె. మనలో ఉండే ఆహార స్వీకరణ శక్తి ఏదైతే ఉందో అది ఇదిగో ఈమెడండి, హవిర్భుక్కు. కనుక పులస్త్య మహర్షి అంటే 9 మంది కుమార్తెలు కదండి. ఈయనకి ఏ కుమార్తెను ఎవరు పెళ్ళాడారు చెప్పుకున్నాం. శ్రద్ధ అనే ఆవిడనేమో అంగీరసుడు వివాహమాడాడు. అనసూయ అనేటువంటి ఆవిడనేమో అత్రి మహర్షి వివాహమాడాడు. అందరు 9 మహర్షులే అండి, 9 మంది కూడా. అలాగే హవిర్భుక్కునేమో పులస్త్య మహర్షి పెళ్లి చేసుకున్నాడు. ఆ హవిర్భుక్కి, ఈ పులస్త్య మహర్షికి అగస్త్య మహర్షి పుట్టెను. సంతానము వీరి ద్వారా బాగా అభివృద్ధి జరిగిందండి. ఈ మనం చెప్పుకుంటున్నటువంటి మా స్వయంభూమనువు, వారి సంతతి అట్లా ఈ భూలోకం నిండింది. ఈ సృష్టి అట్లా ఆరంభమైంది. ఆ సృష్టి అట్లా విస్తరించింది. కనుక వీళ్ళకి అగస్త్య మహర్షి పుట్టాడు. అతడే జన్మాంతరమున జఠరాగ్ని రూపుడై దిగి వచ్చెను. అగస్త్య మహర్షి మనలో జఠరాగ్ని ఉంది కదండి, ఆ జఠరాగ్ని రూపుడై దిగి వచ్చాడు. ఇంకను పులస్త్యునకు విశ్రవసుడు పుట్టెను. అతని భార్య ఇలబిల వలన కుబేరుడు పుట్టెను. ఇంకొక భార్య కైకసి వలన రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు పుట్టిరి. అదండి మనకి లెక్క, అరసలు లెక్క అది. మాస్టర్ చెప్తున్నారు, ఇలబిలము అనగా నాసారంధ్రములు. కుబేరుడు గుహ్యకులకు నాయకుడు అనగా గుటకవ్రేయుటకు, మృంగుటకు అధిదేవత. మనలో జరిగేటువంటి ప్రక్రియలు వేటికి ఎవరు అధిదేవత చక్కగా వివరిస్తున్నారండి. ఇలబిలము అంటే కనుక నాసారంధ్రములు. కుబేరుడు అనేటువంటి వాడు గుహ్యకులకు నాయకుడు, అంటే గుటక వేయటానికి, మింగటానికి వీటికి నాయకుడండి, వీటికి అధిదేవత. విశ్రవసుడు అంటే ఎవరండి? మరి విశ్రవసుడు అనగా చెవులు గలవాడు లేక వినుటకు అధిదేవత. ఈయన వినటానికి అధిదేవత. మళ్ళీ కైకసి అని చెప్పుకున్నాం కదండి. కీకసమనగా కంఠమందలి పీకె. అట్టి కైకసికి పుట్టిన రావణుడు అనగా కంఠరావమునకు అధిపతి. కీకసం అంటే ఏమో కంఠమందలి పీక. అలాంటి కైకసికి రావణాసురుడు పుట్టాడు, మనకి తెలుసు. అందువల్ల కంఠమందిలి పీకకి పుట్టిందే కదా రావము అంటే. రావం అంటే అరుపు. అందువల్ల అట్టి కైకసికి పుట్టిన రావణుడు అనగా కంఠరావమునకు అధిపతి. ఏమండి మరి కుంభకర్ణుడు అంటే ఏంటండి? కుంభకర్ణుడు అనగా విని గ్రహించుటకు అధిపతి. విని గ్రహించటం దానికి అధిపతి అండి. మరి విభీషణుడు అంటేనండి, విభీషణుడనగా భయమును పోగొట్టువాడు లేక వివేకము. విభీషణుడంటే వివేకమండి, భయాన్ని పోగొట్టేవాట. భయాన్ని పోగొట్టేవాడు లేక వివేకము. విన్నదాని నుండి వివేకించుకొనుటకు అధిపతి. విన్నదాని నుండి వివేకించుకొనటం కోసం అధిపతి అదిగో ఆయన విభీషణుడు. ఆ తర్వాత పులహిని భార్య గతి. గతి అంటే ఏంటండి? గమనము, లోకోమోషన్. అదండి గతి అంటే. వారికి కర్మశ్రేష్ఠుడు, వరియాంశుడు, సహిష్ణుడు అను కొడుకులు పుట్టిరి. వీరు వరుసగా తలచిన పనిచేయుట, సామర్థ్యము, సహనము అను గుణములకు అధిపతులు. వాళ్ళ పేర్లు
వాళ్ళు దేనికి అధిపతులు? అది దేవతలండి వీళ్ళందరూ కూడా. సరే, బాగుంది. తర్వాత క్రతువు భార్య క్రియ. క్రతువు అనగా అంటే 9 మంది కుమార్తెలను 9 మంది మహర్షులకు ఇచ్చి పెళ్లి చేశాడు స్వయంభవ మనువు. అట్లాగే క్రతువు భార్య క్రియ. క్రతువు అంటేనేమిటంటే కనుక, క్రతువు అనగా ప్రకృతిలో జరగవలసిన కర్మ విధానము, ఇన్వాలంటరీ యాక్షన్, అదండి క్రతువు అంటే. క్రియ అనగా జరుపునట్టి శక్తి. వారికి వాలఖిల్యులను పుత్రులు 60,000 మంది పుట్టిరి. వారు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోవచుందురు. వీళ్ళకి ఆ క్రతువు భార్య క్రియ అన్నాం కదండి, వాళ్ళకి 6,000 మంది పుత్రులు పుట్టారట. వాళ్ళెవరు? వాలఖిల్యులు అంటున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారట? బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నారట. మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ వాలఖిల్యులంటే ఎవరు, ఏమిటి? వాలఖిల్యులు అనగా వాలము ఖిలమైన వారు లేక తోక మిగిలిన వారు. తోక మిగిలిన వారండి వాలఖిల్యులంటే. వీరు తలక్రిందులుగా అంతరిక్షమున ప్రయాణము చేయుచు అనేక ఛందస్సులలో గానము చేసి సూర్యుని అర్చించుచుందురు. సూర్యుడిని అర్చిస్తూ ఉంటారు వీళ్ళు. అంతరిక్షంలో ప్రయాణం చేస్తూ ఉంటారు, తలకిందులుగా ప్రయాణం చేస్తూ ఉంటారు, అనేక ఛందస్సులలో గానము చేస్తూ సూర్యుడిని అర్చిస్తూ ఉంటారు. అదండి వీళ్ళ లక్షణం. వీరు సూర్యుని నుండి భూమికి దిగి వచ్చుచున్న కిరణములు. అది సూర్యకిరణాలు. వీళ్ళు భూమికి దిగి వచ్చేటువంటి కిరణాలు. కాలము యొక్క మానములను ఛందస్సులుగా సృష్టించుచుందురు. ఉదయము, మధ్యాహ్నము, అస్తమయము అనబడు కాలములను 3 సామములుగా పాడుచుందురు. వీరి వలన అహోరాత్ర కాలము 60 గడియలుగా, ఒక్కొక్క గడియ 1000 వాలఖిల్యములుగా విభజింపబడును. వీళ్ళ వల్ల అహోరాత్ర కాలము, అహోరాత్రం అంటే పగలు రాత్రి, అహోరాత్ర కాలము 60 గడియలుగా ఒక్కొక్క గడియ 1000 వాలఖిల్యములుగా, అంటే మళ్ళీ సబ్ డివిజన్ అన్నమాట. 60 గడియలు, మళ్ళీ ఒక్కొక్క గడియ 1000 భాగాలు విభజింపబడుతుంది. సూర్యోదయం నుండి లెక్కించినచో వీరు వాలఖిల్యులను పేరు కలిగి ఉందరు. సూర్యోదయాన్ని నుంచి లెక్కిస్తేట వాలఖిల్యులని పేరు కలిగి ఉంటారట. సూర్యాస్తమయం నుండి లెక్కిస్తే కనుక వీరు సూర్యవంశపు రాజకుమారులైన సగరపుత్రులు అనబడుదురు. అదండి 60,000 అంటే ఏంటి? ఈ ఉన్న టైంని, ఈ రోజులో ఉన్న టైంని 60 గడియలుగా విడగొట్టడం, మళ్ళా దాన్ని ఒక్కొక్క గడియని 1000 భాగాలుగా విడగొడితే 60 × 1000 60,000. వీళ్ళేనయ్యా సూర్యోదయం నుండి లెక్కిస్తే వాలఖిల్యులు అనబడతారు. సూర్యాస్తమయం నుండి లెక్కిస్తే కనుక సూర్యవంశపు రాజకుమారులైన సగరపుత్రులు అనబడతారు. అంటే శ్రీరామచంద్రమూర్తికి పూర్వీకులు ఇక్ష్వాకు వంశపు రాజులు ఉన్నారు కదండి. కనుక శ్రీరాముడికి ముందు పూర్వీకులు సగరుడు అనేటువంటి చక్రవర్తి. ఆయనకు 60,000 మంది పుత్రులు అంటారు, సగరపుత్రులు అంటారు. అదిగో చూడండి, మాస్టారు సమన్వయం చేస్తూ ఉన్నారు. సూర్యాస్తమయం నుండి లెక్కించినచో వీరు సూర్యవంశపు రాజకుమారులైన సగరపుత్రులు అనబడుదురు. సూర్యుడు మధ్యాహ్నమున మార్తాండుడై వాలఖిల్యులను పోషించును. అర్ధరాత్రము అనబడు పాతాళమున సూర్యుడు కపిలుడై సగరపుత్రులను భస్మము చేయును అంటున్నారు. ఆ తర్వాత ఇంకో కుమార్తె అండి, ఈవిడ పేరు ఊర్జ. ఈవిడ్ని ఎవరికిచ్చి పెళ్లి చేశారు? వశిష్ఠుడికిచ్చి పెళ్లి చేశారు. వశిష్ఠుని భార్య ఊర్జ. వారికి చిత్రకౌతుడు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బనుడు, వసుహృద్యానుడు, ద్యుమంతుడు అను 7 ఋషులు పుట్టిరి. వశిష్ఠునకు మరి ఒక భార్యయందు శక్తి మొదలగు పుత్రులు పుట్టిరి. ఊర్జ అనగా ఫాల్గుణ మాసము. అందు మీనరాశిగతుడైన సూర్యుడు వశిష్ఠుడు అనబడును. ఊర్జ అంటే కనుక ఫాల్గుణ మాసం అయ్యా. అంటే ఊర్జని వశిష్ఠుడికిచ్చి పెళ్లి చేశారు కదా, అందువల్ల మీనరాశిగతుడైనటువంటి సూర్యుడు వశిష్ఠుడు అనబడతాడు. వసువులు లేక సంపదలు కలవాడు అని అర్థము అని మాస్టర్ వివరిస్తున్నారు. తర్వాత ఇంకొక కుమార్తె ఈవిడ చిత్తి. ఈవిడ్ని ఎవరికిచ్చి పెళ్లి చేశారు? అధర్వుడు అనేటువంటి ఋషికిచ్చి పెళ్లి చేశారు. అధర్వుడను ఋషి భార్య చిత్తి.
వారికి దధ్యంచుడు పుట్టెను. అతడు వ్రత జీవితము నడిపినవాడు, అశ్వశిరస్సు కలవాడు. మాస్టర్ చెప్తున్నారు, అధర్వుడనగా క్రిందుగా ఉన్నవాడని అర్థము. అధర్వుడంటే కిందగా ఉన్నవాడని అర్థము. చిత్తి అనగా చైతన్యము కలది. శిరస్సున పుర్రెభాగమున మస్తిష్కమునకు క్రిందుగా చైతన్య స్థానముండును. అక్కడ దధ్యంచుడు పుట్టెను. శిరస్సున పుర్రెభాగం ఉంది కదండి, అంటే మస్తిష్కమునకు క్రిందుగా ఆ శిరస్సులో ఆ పుర్రెభాగంలో ఆ మస్తిష్కానికి కిందగా చైతన్య స్థానం ఉంటుంది. అక్కడ దధ్యంచుడు పుట్టెను అంటే ఏంటి? మనస్సున ధరించిన వానిని ధీశక్తితో విడమర్చి చూచుకొనువాడని అర్థము. ధీశక్తితో విడమర్చి చూసుకునేవాట. వీని వలన వివిధ శాస్త్రములు తమ ప్రత్యేకతను వెలయించుకున్నవి. హయశిరస్సు అనగా ఉషస్సు ప్రత్యక్షమగుతావు లేక తూర్పు రేఖ అని అర్థము. హయశిరస్సు అంటే ఏంటండి? ఉషస్సు ప్రత్యక్షమయ్యేటువంటి స్థానము లేక తూర్పు రేఖ. సంవత్సరారంభము ప్రజాపతి శిరస్సు, అది అశ్విని నక్షత్రముతో ప్రారంభమగును. అంతే కదండి. నక్షత్రాలు వరుసగా చెప్పమంటే మనం మొట్టమొదట ఏం చెబుతాం? అశ్విని నక్షత్రం చెప్తాం. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు అలా చెప్పుకుంటూ వస్తాం కదా. అందువల్ల సంవత్సరారంభము ప్రజాపతి శిరస్సు అటండి. అంటే సంవత్సరం మొదలవటము ఆ ఆరంభ స్థానం ఏంటి? ప్రజాపతి శిరస్సు. అది అశ్విని నక్షత్రముతో ప్రారంభమవుతుంది కనుక అతడు అశ్వశిరస్సు కలవాడు అందురు. అడుగడుగున జ్యోతిష్ శాస్త్రంతో సమన్వయం చేస్తున్నారండి మాస్టారు. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రము ఆధ్యాత్మికత వేరు కాదు, రెండు ఇంటర్లింక్డ్ అయినటువంటివే. అందువల్ల ఎక్కడ జ్యోతిష్ శాస్త్రంతో ఎక్కడ సమన్వయం చేయాలి, ఆ జ్యోతిష్ శాస్త్రం రిఫరెన్స్ మనకి చక్కగా తీసుకొస్తూ చెప్తూ ఉన్నారు మాస్టర్. అది అశ్విని నక్షత్రంతో ప్రారంభమవుతుంది కనుక అతడు అశ్వశిరస్సు కలవాడందరు. ఉషస్సే మేధాజనకమైన అశ్వమునకు శిరస్సు అని బృహదారణ్యకోపనిషత్తు చెప్పుచున్నది. దీనిని బట్టియే అశ్విని నుండి రేవతి వరకు గల నక్షత్రములకును ప్రతి మానవుని శిరస్సు నుండి పాదముల వరకు గల భాగములకును గల సంబంధమును జ్యోతిష్శాస్త్రము వివరించుచున్నది. మరియు అహస్సు ఈ మేధాజనకమైన అశ్వమునకు శిరస్సు అని కూడా బృహదారణ్యకోపనిషత్తు చెప్పుచున్నది. అహస్సు ఈ మేధాజనకమైన అశ్వానికి శిరస్సు అండి. ప్రతి మానవుడి శిరస్సు నుండి కూడా పాదాల వరకు గల భాగములకు గల సంబంధమును జ్యోతిష్శాస్త్రం వివరిస్తూ ఉంది. అంటే మన శిరస్సు నుండి మన పాదాల వరకు గల సంబంధం ఉంటుందే, అది జ్యోతిష్శాస్త్రం వివరిస్తుందండి. శిశువు పుట్టిన ప్రదేశము నుండి తూర్పు రేఖను లగ్నమందురు. లగ్నం అంటే ఏంటి? శిశువు పుట్టిన ప్రదేశం నుండి తూర్పు రేఖ, దాని నుండి భూమి చుట్టూను కనిపించు చక్రమును ఆ శిశువునకు 12 భావములు ఏర్పరచు చక్రమని జ్యోతిష్శాస్త్రము. ఆ లగ్నం నుంచి భూమి చుట్టూను కనిపించేటువంటి చక్రం ఉంటుందే, ఆ శిశువునకు 12 భావాల్ని ఏర్పరుస్తుంది. 12 భావములు ఏర్పరచు చక్రమని జ్యోతిష్శాస్త్రము. ఆ రేఖ నుండి ఆ చక్రమున మొత్తము గల విభాగములకును ఆ శిశువు శిరస్సు నుండి పాదములకు గల విభాగములకును గల సంబంధమును కూడా జ్యోతిష్శాస్త్రము వివరించును. అంటే లగ్నం నుండి తూర్పు రేఖకు, శిశువు పుట్టిన ప్రదేశం నుండి తూర్పు రేఖకు దాన్ని లగ్నం అంటారు. అక్కడి నుంచి వరుసగా ఒక చక్రము ఆ శిశువుకి 12 భావాలను ఏర్పరుస్తుంది. ఆ చక్రము, ఆ రేఖ నుండి ఆ చక్రం మొత్తము గల విభాగాలకు, శిశువు శిరస్సు నుండి పాదములకు గల విభాగాలకు గల సంబంధాన్ని జ్యోతిష్శాస్త్రం వివరిస్తుందండి. అంటే ఇతను పుట్టిన ప్రదేశం నుంచి తూర్పు రేఖకు గీసేటువంటి రేఖ అది లగ్నము అని అనుకుంటే, అక్కడి నుంచి వరుసగా మన విభాగాలు ఏర్పరచుకుంటూ వస్తే ఆ విభాగాలు ఏమవుతాయి?
ఆ శిశువు యొక్క శిరస్సు నుండి పాదం వరకు గల విభాగాలకు ఈ రెంటికి సంబంధం ఉంది. దాన్నే జ్యోతిష్శాస్త్రం వివరిస్తుంది. కనుక నరుని శిరస్సునందున్న కపాలము దిగువ భాగము అశ్విని నక్షత్ర ప్రభావము కలది. మన కపాలం ఉంది కదండి, శిరస్సు నందుండేటువంటి కపాలం ఉందే, దానికి దిగువ భాగము అశ్విని నక్షత్ర ప్రభావం కలిగి ఉంటుంది. దీనిని ఉపాసించుట వలన సకల విద్యలకు ఆధారమైన దధానము లేక ధీశక్తి సంపూర్ణముగా వికసించును. ఈ మొత్తమును ధ్యానించుటకై అశ్వశిరస్సు గల నరదేహమూర్తిని ఋషులు ప్రసాదించిరి. దధాన శక్తినిచ్చు రూపము కనుక ఇతనిని దధ్యంచుడు అందురు. దధ్యంచుడు అని పేరెందుకు వచ్చిందంటే కనుక ఇతడు దధాన శక్తిని ఇస్తాడు. ధీశక్తి అంటున్నారు. ధీశక్తిని ఇస్తాడండి. ఈ ధీశక్తి ఏంటి? సకల విద్యలకు ఆధారమైనటువంటిది ఆ ధీశక్తి. అదిగో దానిని ఇస్తాడు కాబట్టి ఇతన్ని దధ్యంచుడు అంటున్నారు. గుర్రము తలను ధ్యానింపవలను కనుక హయగ్రీవుడని కూడా అందురు. గుర్రం తలను ధ్యానించ కాబట్టి హయగ్రీవుడు అని కూడా అంటారు. ఇతడు జ్ఞానానందమయ స్వరూపుడు, సర్వ విద్యలకు ఆధారము. ఇతని యందు జీవుడు మేల్కొను మేధాయజ్ఞమును అశ్వమేధము అందురు. కనుక హయగ్రీవుని యందు జీవుడు మేల్కొనుట, ఇతని యందు జీవుడు మేల్కొను మేధా యజ్ఞమును, ఆ యజ్ఞమును అశ్వమేధము అంటారు. ఈ దేవత యందు జీవుడు మేల్కాంచి ఉండుట వాని శ్వాస వలన జరుగుతున్నది. కనుక శ్వాసనే మంత్రముగా ఉచ్చరించి పెద్దలు ఈ మేధామూర్తిని ప్రసన్నుని చేసుకుందురు. పెద్దలు ఈ మేధామూర్తిని ప్రసన్నం చేసుకుంటారట. ఎట్లా ప్రసన్నం చేసుకుంటారు? శ్వాసనే మంత్రముగా ఉచ్చరించి. అట్లా ఈ మేధామూర్తిని ప్రసన్నం చేసుకుంటారు. ఎవరండి ఆ మేధామూర్తి? అదిగో హయగ్రీవుడని చెప్పుకున్నాం కదా, ఆయనండి. శ్వాస యందలి మంత్రము సోహం అనియు హంసో అనియు క్రమోత్క్రమములుగా ఉండును. సోహం హంసో శ్వాస యందలి మంత్రములు ఇవి క్రమోత్క్రమములుగా ఉండును, అంటే ఒక ఆర్డర్గా ఉంటాయి. అందు హంసో అను అక్షరములను స్వీకరించి హల్లులు విడదీయగా, హంసో అనేటువంటి అక్షరాలని స్వీకరించాం, దాన్ని విడదీసి చూద్దాం. హల్లుల్ని విడదీద్దాం. హా ప్లస్ సున్నా కదండి, హా ప్లస్ సున్నా హం, హా ఉమ్. అలాగే సోని కూడా విడదీద్దాం. సా ప్లస్ ఓ, సో కదండి. సో అంటే ఏంటి? సా ప్లస్ ఓ. హమ్ అంటే ఏంటి? హా ప్లస్ సున్నా, హా ప్లస్ ఉమ్ హమ్, సా ప్లస్ ఓ సో. విడదీస్తే అవ్వస్తాయి. ఇందు హల్లులతో దేహమంత్రము ఏర్పడును. అంటే హల్లులు ఏమున్నాయి ఇక్కడ, అచ్చులు ఏమున్నాయి అంటే కనుక హా ప్లస్ ఉమ్ అంటే కనుక సున్నా అంటే కనుక అందులో హా అనేది హల్లు, ఆ సున్నా అనేది అచ్చు. అలాగే సా ప్లస్ ఓ అంటే సా అనేది హల్లు, ఓ అనేటువంటిది అచ్చు. ఈ హల్లులతో దేహమంత్రం ఏర్పడుతుంది అంటున్నారు. హల్లులు ఇక్కడ హా సా రెండు. అది హాకు సావత్తు పెట్టండి. ఇప్పుడు సా సా, అది హాకు సావత్తు పెడితే ఏ శబ్దం వస్తుందో సా. అచ్చులతో ప్రాణమంత్రం ఏర్పడును. హల్లులతో ఏమో దేహమంత్రం ఏర్పడుతుంది, అచ్చులతో ఏమో ప్రాణమంత్రం ఏర్పడుతుంది. అచ్చులు ఏమున్నాయి ఇక్కడ? ఓ ఉంది, సున్నా ఉంది. అంటే ఓ ప్లస్ సున్నా, ఓ ప్లస్ ఉమ్ ఓం. కనుక అచ్చులు రెండు కలిపితే ఏమవుతుంది? ప్రాణమంత్రం ఏర్పడుతుంది. దేహమున ప్రాణప్రతిష్ఠ చేయగా అస్, దేహంలో గనక ప్రాణప్రతిష్ఠ చేస్తే రెండు ఇక్కడ హల్లులు ఏమున్నాయి? ఇక్కడ రెండు ఉన్నాయి. హాసా కదా, ఇస్ ఓము, ఈ మూడు ఉన్నాయి. అంటే ఆ మూడింటిని కలిపి ఒకే అక్షరంగా రాస్తే హౌస్మ్, హౌ అని రాసి దానికి సావత్తు పక్కన సున్నా అండి. హౌస్మ్. ఇది ఏ హయగ్రీవ మంత్రము. అదండి హయగ్రీవ మంత్రం అంటే. హౌ అనేటువంటి అక్షరానికి హౌ ముందు చూడండి, రాసుకోండి. ఆ తర్వాత హౌకి సావత్తిమండి, పక్కన సున్నా పెట్టండి. హౌస్మ్. ఇది ఏ హయగ్రీవ మంత్రము అని అంటూ ఉన్నారండి.
ఆ రకంగా అదిగో ఆ దేవహూతి కర్దమునికి పుట్టినటువంటి 9 మంది కూతుర్లు, వాళ్ళ సంతానము వివరాలు చెప్తూ ఉన్నారు. ఈరోజు మనం చెప్పుకున్నాము చిత్తి అనేటువంటి కుమార్తె, ఆయన్ని అధర్వుడు అనేటువంటి ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళకి దధ్యంచుడు అనేటువంటి కుమారుడు పుట్టాడు. అదిగో వాళ్ళ వివరాలు మాస్టారు చక్కగా ఇచ్చారండి మనకి. రేపటి రోజున కూడా ఇదే అంశంలోని విశేషాలను కూడా చెప్పుకుందాము మనము అని సవినయంగా మనవి చేసుకుంటూ, స్వస్తి వాసుదేవ.